హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ కేవి రమణ. హ్యాపీ టైమర్స్ ఛానల్కు మీకిదే స్వాగతం. ఈ వీడియోలో 2000 సంవత్సరాల చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పాటు మన భారతీయ శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబించే శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం గురించిన విశేషాలు తెలుసుకుందాం. ఆధ్యాత్మికతకు నిలయంగాను, దేవాలయాల నగరంగాను ప్రసిద్ధి పొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం కాంచీపురం. తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలో ఉన్న శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం అత్యంత ప్రాముఖ్యత కలిగిన వైష్ణవ ఆలయాలలో ప్రముఖమైనది. 108 దివ్య వైష్ణవ క్షేత్రాలలో అత్యంత పవిత్రమైనవిగా పూజలు అందుకుంటున్న వైష్ణవ దేవాలయాలు 3. ఇందులో మొదటిది శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయం, రెండవది తిరుమల తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, మూడవది కాంచీపురంలోని శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం. భారతీయ వాస్తు శిల్పకళా ఔన్నత్యానికి సజీవ సాక్ష్యం కాంచీపురంలోని శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం. ఈ ఆలయాన్ని శ్రీ దేవరాజస్వామి ఆలయం అని పిలుస్తారు. దేవరాజ పెరుమాళ్, గిరివరదర్, కరివరదర్, అత్తిగిరి వరద పెరుమాళ్ వంటి పేర్లతో కూడా ఈ స్వామివారిని భక్తులు ఆరాధిస్తారు. 23 ఎకరాల విస్తీర్ణంలోని ఈ ఆలయ ప్రాంగణం అద్భుతమైన శిల్పకళా నిలయం. కాంచీపురం పట్టణం శివకంచి మరియు విష్ణు కంచి అనే 2 ప్రాంతాలుగా విభజించబడి ఉంటుంది. విష్ణు కంచి అని పిలిచే ప్రాంతంలో ఈ సుందరమైన వరదరాజ పెరుమాళ్ ఆలయం ఉంది. 8వ శతాబ్దంలో పల్లవ రాజైన 2వ నందివర్మ ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణం మొదలైందని చెబుతున్నప్పటికీ 1053వ సంవత్సరంలో చోళరాజుల పాలనలో ఈ దేవాలయం నిర్మించబడిందని కొందరి అభిప్రాయం. ఆ తరువాత 14వ శతాబ్దంలో చోళరాజులైన మొదటి కులోత్తంగ చోళుడు మరియు విక్రమ చోళుడు ఈ ఆలయ సముదాయాన్ని మరింత విస్తరిస్తూ ఆలయానికి గోపురం, చుట్టూ ప్రహరీ గోడ మరియు ఇతర నిర్మాణాలు చేపట్టినట్లుగా ఈ ఆలయంలో ఉన్న 350 శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. ఆ తరువాత విజయనగర సామ్రాజ్యాధినేతలు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి ఆలయ కళాత్మక వైభవాన్ని మరింత పెంచారు. భూదత్తాళ్వార్ 7వ శతాబ్దంలోనే స్వామివారిని కీర్తిస్తూ గాన సంకీర్తనం చేశారని, అందువల్ల అప్పటికే ఇక్కడ ఓ చిన్న దేవాలయమైనా ఉండేదని కొందరు చెబుతారు. ఈ దేవాలయ నిర్మాణం మొత్తం ఒకేసారి జరగలేదు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పూర్తిస్థాయి ఆలయ ప్రాంగణం 8వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన పల్లవులు, చోళులు, విజయనగర రాజులు, హోయసాల రాజులు, కాకతీయులు ఈ ఆలయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆలయానికి పశ్చిమాన ఉన్న 7 అంతస్తుల ప్రధాన రాజగోపురం 130 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. విజయనగర రాజుల కాలంలో నిర్మించిన తూర్పు వైపున ఉన్న రాజగోపురం 9 అంతస్తులతో 180 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ ఆలయానికి తూర్పు వైపున, పడమటి వైపున 2 ప్రవేశ గోపురాలు ఉన్నప్పటికీ ఈ ఆలయంలోని శ్రీ వరదరాజ పెరుమాళ్ పశ్చిమాభిముఖంగా ఉండడంతో పడమటి వైపు ఉన్న రాజగోపురాన్ని ప్రధాన ప్రవేశ మార్గంగా భావిస్తారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే చిత్రా పౌర్ణమి తరువాత 15వ రోజున సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకేలా ఈ గోపుర నిర్మాణం జరిగింది. ఈ ఆలయంలో 3 ప్రధాన ప్రాకారాలు, 32 మందిరాలు, దాదాపు 20 విమానాలు, వందలాది స్తంభాలతో కూడిన మండపాలు ఉన్నాయి. ఈ ఆలయంలోని ప్రాకారాలను ఆళ్వార్ ప్రాకారం, మడప్పల్లి ప్రాకారం, తిరుమలై ప్రాకారంగా పిలుస్తారు. మనం పడమర వైపు ఉన్న రాజగోపురం నుండి ఆలయంలోకి ప్రవేశించగానే 4 స్తంభాలతో కూడిన 2 పొడవైన రాతి మండపాలు మనకు ముందుగా కనపడతాయి. ఆ తరువాత దీపస్తంభం, బలిపీఠం, ధ్వజస్తంభం మనకు స్వాగతం పలుకుతాయి. వసంత మండపం, 100 స్తంభాల కళ్యాణ మండపం, అత్తి వరదరాజస్వామి వారు ఉన్న పుష్కరిణి ఈ ప్రాంగణంలోనే ఉన్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వరదరాజ పెరుమాళ్ స్వామి వారిని దర్శించుకున్నాక వీటి గురించి తెలుసుకుందాం. ప్రధాన ఆలయంలోకి ఈ మార్గం ద్వారా లోపలికి వెళ్ళాలి. ఇదే అభిషేక మండపం. 13వ శతాబ్దంలో నిర్మించినట్లుగా భావిస్తున్న ఈ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహిస్తారు. పక్కనే ఉన్న మండపాన్ని కిళి మండపం అని పిలుస్తారు. ఈ మండపంలో స్వామివారికి పవిత్రోత్సవం నిర్వహిస్తారు. ఈ మండపం నుండి లోపలికి వెళితే రామాలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో శ్రీ పెరుందేవి తాయారుగా వేంచేసి ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని ముందుగా దర్శించుకోవాలి.
అమ్మవారి ఆలయంపై ఉన్న విమానాన్ని కళ్యాణకోటి విమానంగా పిలుస్తారు. ఈ ఆలయం పక్కనే ఉన్న మండపంలోని శిల్పాలు కళాత్మకంగా కనపడతాయి. ఈ మండపానికి ముందు ఉన్న ఈ శిలాశాసనాన్ని ఆట్టాన్ జీయర్ శిలాశాసనంగా పిలుస్తారు. ఈ ద్వారం వద్ద ఉన్న స్తంభంపై కనపడే శిల్పం తోడర్మల్లు రాజుది. 17వ శతాబ్దంలో ఆక్రమణదారుల చేతిలో అపవిత్రం అవుతుందనే భయంతో తరలించబడిన స్వామివారి విగ్రహాన్ని పునరుద్ధరించడంలో తోడర్మల్లు చేసిన సేవలకు గుర్తుగా ఆయన శిల్పాన్ని ఈ స్తంభంపై చెక్కారు. లోపలకు వెళితే 40 అడుగుల ఎత్తైన మరో ప్రాకారం కనబడుతుంది. దీన్ని హస్తిగిరిగా పిలుస్తారు. ఇంద్రుని వాహనమైన ఐరావతమే కొండ ఆకారంలో ఇక్కడ ఏర్పడిందని, దాంతో శ్రీ స్వామివారి మూల విగ్రహం ఉన్న గర్భాలయాన్ని హస్తిగిరిగా పిలుస్తారని స్థల పురాణంలో పేర్కొనబడింది. 24 మెట్లు ఎక్కుతూ కొండపైకి చేరుకోగానే అక్కడ కనపడే బయటి ప్రాకారం మధ్యలో స్వామివారి గర్భాలయం ఉంటుంది. ఈ విమానాన్ని పుణ్యకోటి అని పిలుస్తారు. ఇందులోనే శ్రీ వరదరాజ పెరుమాళ్ వారి ఆలయం ఉంటుంది. 24 తత్వాలకు ప్రతీకగా 24 మెట్లు ఎక్కి హస్తిగిరీసుని దర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వరదరాజ పెరుమాళ్గా పూజలు అందుకుంటున్న స్వామివారు వరాలను ఇచ్చే స్వామిగా, వరదాయకునిగా ప్రసిద్ధి చెందారు. గర్భగృహంలోని శ్రీ వరదరాజ పెరుమాళ్ స్వామి పడమటి దిక్కుకు అభిముఖంగా నిలుచున్న భంగిమలో చిరునవ్వులు చిందిస్తూ చతుర్భుజాలలో శంకుచక్రాలతో పాటు గదను కలిగి భక్తులకు అభయవరదుడిగా దర్శనమిస్తారు. బంగారు నాణేలను జతచేసిన సాలగ్రామమాలను ధరించి ఉన్న స్వామివారి నడుముకు ఉన్న పట్టీలో దశావతారాలను మనం చూడవచ్చు. కృతయుగంలో స్వయంగా సృష్టికర్త బ్రహ్మదేవుడు నిర్వహించిన అశ్వమేధ యాగం యొక్క మంటల నుండి చైత్రమాసం హస్తా నక్షత్రంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దేదీప్యమైన తేజస్సుతో దేవరాజస్వామిగా ఉత్సవమూర్తి రూపంలో ఉద్భవించినట్లుగా పురాణాలలో పేర్కొనబడింది. అందుకు గుర్తుగా ఉత్సవమూర్తి ముఖంపై కాలిన గుర్తులు ఇప్పటికీ మనకు కనబడతాయి. అప్పటి బ్రిటిష్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్కు కలిగిన అనారోగ్యాన్ని నయం చేసినందుకు కృతజ్ఞతగా విలువైన రత్నాలు, వజ్రాలు పొదిగిన మకర ఖండిగా పిలిచే ఒక మాలను రాబర్ట్ క్లైవ్ స్వామివారికి సమర్పించి ఆ తరువాత రాబర్ట్ క్లైవ్ ఎప్పుడు కాంచీపురం వచ్చినా స్వామివారిని దర్శించుకునేవాడు. ప్రముఖ వైష్ణవ ఆచార్యులు శ్రీ రామానుజాచార్యులు ఈ ఆలయంలో అనేక సంవత్సరాల పాటు ఉండి స్వామివారిని ఆరాధించారు. కర్ణాటక సంగీత ప్రముఖులు త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితార్, అప్పయ్య దీక్షితార్ వంటి మహనీయులు వరదరాజ పెరుమాళ్ను కీర్తిస్తూ అనేక కీర్తనలు రచించారు. ఈ ఆలయంలోని బంగారు బల్లి, వెండి బల్లుల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. గౌతమ మహర్షి శిష్యులలో ఇద్దరు వారు చేసిన పాపాలకు బల్లులుగా మారాలని శపించబడతారు. దాంతో ఇద్దరూ ఈ ఆలయంలో చేసిన కఠోర తపస్సుతో శాప విమోచనం పొందుతారు. ఇందుకు సాక్ష్యంగా బంగారు, వెండి బల్లుల రూపంలో ఇప్పటికీ ఈ ఆలయం పైకప్పులో సూర్యచంద్రుల సాక్షిగా మనకు కనిపిస్తాయి. ఇక్కడకు వచ్చే భక్తులు ఈ బంగారు, వెండి బల్లులను తాకడం ద్వారా దోష నివృత్తి పొందవచ్చునని నమ్ముతారు. శ్రీ వరదరాజ పెరుమాళ్ వారితో పాటు ఈ బంగారు బల్లి, వెండి బల్లులను దర్శించుకోవడానికి భక్తులు ప్రత్యేకంగా ఈ ఆలయానికి వస్తుంటారు. గర్భగుడి బయట గోడలపై ఉన్న వైష్ణవ దివ్య దేశాల పెయింటింగులను మనం చూడవచ్చు. ఈ పెయింటింగులు 17వ శతాబ్దపు విజయనగర రాజుల కాలం నాటివి. కొండ దిగువన ఉన్న గుహాలయంలో హరిద్రాదేవితో పాటు కూర్చున్న భంగిమలో ఉన్న అழగియ సింగార పెరుమాళ్ను దర్శించుకోవచ్చు. ఈ ప్రాకారంలోనే అమృత భాండంతో ఉన్న వైద్యనారాయణుడైన ధన్వంతరి, ఆండాళ్, వలంపురి వినాయకుడు, మలయాళ నాచ్యారుల ఆలయాలను మనం దర్శించుకోవచ్చు. ఆ తరువాత మనం రెండో ప్రాకారంలోకి రావాలి. ఈ ప్రాకారంలోనే దేవాలయ పవిత్ర స్థలవృక్షం, పక్కనే కరియమాణిక్య వరదర్ ఆలయం ఉంటుంది. పల్లవులు, చోళులు, విజయనగర రాజులతో పాటు కాకతీయ సామ్రాజ్యపు ఆనవాళ్లు ఈ ఆలయంలో మనకు కనపడతాయి. కాకతీయ రాజులు కూడా కాంచీపురాన్ని కొంతకాలం పరిపాలించారు. కాకతీయ రాజైన 2వ ప్రతాపరుద్రుడు మాలిక్ కపూర్ దాడులను సమర్థంగా ఎదుర్కొన్న తరువాత దక్షిణ దిశగా తన కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు. సైన్యాధ్యక్షుడు ముప్పిడి నాయకున్న ఆధ్వర్యంలోని కాకతీయ సైన్యం 1316 సంవత్సరంలో కంచి నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఇక్కడ లభించిన శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది.
ఈ ప్రాకారంలోని ఈ మండపాన్ని ఆయిర్కాల్ మండపం అంటే 1000 స్తంభాల మంటపంగా పిలుస్తారు. 1316వ సంవత్సరంలో కాంచీపురాన్ని కొద్ది కాలం పరిపాలించిన కాకతీయ రాజు ప్రతాపరుద్రదేవుడు ఈ మండపాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. 1688వ సంవత్సరంలో దక్షిణాదిపై మొఘలుల దండయాత్ర ఒక భయానక సంఘటనగా చరిత్రకారులు అభిప్రాయపడతారు. హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాలను ధ్వంసం చేస్తుండడంతో ఈ ఆలయంలోని విగ్రహాన్ని తిరుచిరాపల్లికి దగ్గరలోని ఉడయార్ పాళయం అడవుల్లో దాచిపెట్టి పరిస్థితులు అనుకూలించిన తరువాత స్వామివారి విగ్రహాన్ని వెనక్కు తేవడంలో శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య ఆట్టాన్జీయర్, ఆయన శిష్యుడైన లాలా తోడర్మల్లులు కీలక పాత్ర పోషిస్తారు. 1710లో స్వామివారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా నిర్వహించినట్లుగా అమ్మవారి ఆలయానికి దగ్గరలోని శిలాశాసనం ద్వారా తెలుస్తోంది. శ్రీనివాసదాసగా పిలిచే ఆట్టాన్జీయర్ గోల్కొండ రాజ్యంలోని మంత్రులైన అక్కన్న మాదన్నలకు బంధువు. ప్రధాన ఆలయ ప్రాంగణంలోని దేవాలయాలను, మంటపాలను చూసిన తరువాత మళ్ళీ మనం పడమర వైపు ఉన్న గోపురం వైపుగా బయటకు రావాలి. ఈ ప్రాకారాన్ని ఆళ్వార్ ప్రాకారంగా పిలుస్తారు. ఈ ప్రాకారంలోని విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధాన ఆలయం నుండి మనం బయటకు రాగానే మనకు ఎడమ వైపున ఉన్న మండపంలో దేశికర్ ఆలయాన్ని చూడవచ్చు. ఈ మండపంలో ముందు వరుసలో ఉన్న స్తంభాలపై ఉన్న శిల్పాలు మనల్ని ఖచ్చితంగా ఆకర్షిస్తాయి. నాగరాజుపై పాదాన్ని మోపి ఉన్న భూదేవి సమేత ఆదివరాహమూర్తి శిల్పం, గోపికా వస్త్రాపహరణ ఘట్టాన్ని ప్రతిబింబించే చిలుపు కృష్ణుని శిల్పం, మహావిష్ణువు వాహనాలైన గరుత్మంతుడు, ఆంజనేయ స్వామితో పాటు అశ్వాలు, యాళి శిల్పాలపై ఉన్న స్త్రీ పురుషుల శిల్పాలు మన దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ ప్రాంగణంలోనే మనం వాహన మండపం, తులాభార మండపాలను కూడా చూడవచ్చు. పశ్చిమ దిక్కున ఉన్న రాజగోపురానికి దగ్గరలో ఉన్న పుష్కరిణిని అనంత సరస్సుగా పిలుస్తారు. ఈ పుష్కరిణిలోని మండపాన్ని నీరాళి మండపంగా పిలుస్తారు. 16వ శతాబ్దంలో జరుగుతున్న దండయాత్రల నుండి రక్షించడానికి ఈ పుష్కరిణిలో స్వామివారి విగ్రహాన్ని వెండిపెట్టెలో దాచి ఉంచడం జరిగింది. అత్తి వరదరాజస్వామిగా ఆరాధించే ఈ విగ్రహం అత్తి వృక్షానికి సంబంధించిన చెక్కతో తయారు చేయబడింది. స్వామివారిని 40 సంవత్సరాలకు ఒకసారి బయటకు తీసి 48 రోజుల పాటు ఈ వసంత మండపంలో ఉంచి భక్తులకు దర్శనం కలిగిస్తారు. మొదటి 24 రోజులు శయనుడైన వరదరాజస్వామిగాను, తరువాత 24 రోజులు నిలుచున్న భంగిమలోనూ స్వామివారు దర్శనమిస్తారు. 2019వ సంవత్సరంలో దర్శనమిచ్చిన అత్తి వరదరాజస్వామి మళ్ళీ 2059వ సంవత్సరంలో దర్శనం ఇవ్వనున్నారు. ఈ పుష్కరిణికి సమీపంలో వేణుగోపాలస్వామి, వరాహస్వామి మరియు రంగనాథస్వామి వారి చిన్న మందిరాలుంటాయి. ఈ పుష్కరిణికి ఒడ్డున ఉన్న ఆలయంలో శ్రీ సుదర్శన చక్రాళ్వార్ను దర్శనం చేసుకోవచ్చు. మహావిష్ణువు యొక్క శక్తివంతమైన సుదర్శన చక్రానికి ప్రతిరూపమైన సుదర్శన ఆళ్వారును పూజించడం వల్ల విజయం వరిస్తుందని భక్తులు నమ్ముతారు. విజయనగర సామ్రాజ్య అధికారిక చిహ్నమైన సూర్యచంద్రులు, పిడిబాగుతో కూడిన వరాహంతో ఉన్న రాతి శాసనాలు అక్కడక్కడా మనకు కనిపిస్తాయి. ఈ ప్రాంగణంలోనే పుష్కరిణికి సమీపంలో అందమైన సుందరమైన శిల్పాలతో ఉన్న 100 స్తంభాల మండపాన్ని మనం ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాలి. విజయనగర రాజులచే నిర్మించబడ్డ ఈ 100 స్తంభాల మండపం భారతీయ వాస్తు శిల్పకళా చాతుర్యంలో అద్భుతమైన కళాఖండంగా పేర్కొనవచ్చు. ఈ ఒక్క 100 స్తంభాల మండపాన్ని సందర్శించడం ద్వారా పురాణాల చుట్టూ అల్లుకున్న మన భారతీయ ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల పట్ల మనకు పూర్తి అవగాహన కలుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ 100 స్తంభాల మండపంలో రామాయణం, మహాభారతం, భాగవతం వంటి ఇతిహాసాలలోని దృశ్యాలు అద్భుతమైన శిల్పకళా రూపాలుగా మనకు కనపడతాయి. ఈ మండపం మధ్యలో ఉన్న వేదిక కూర్మం ఆకారంలో రూపొందించబడింది. ఈ మండపంలోని పైకప్పు మూలలలో ఒకే రాతితో చెక్కబడిన అద్భుతమైన రాతి గొలుసులు వేలాడుతూ గాలికి మెల్లగా ఊగుతూ కనిపిస్తాయి. ఈ దృశ్యం మనలో ఒకంత ఆసక్తి కలిగిస్తుంది. వాస్తవానికి ఈ 100 స్తంభాల మండపాన్ని మనం పూర్తిగా చూడడానికి కనీసం 3 గంటల సమయం పడుతుంది. ఈ 100 స్తంభాల మండపానికి సంబంధించిన ప్రత్యేకమైన వీడియోను త్వరలో రూపొందించి పబ్లిష్ చేస్తాను. కాంచీపురంలోని శ్రీ వరదరాజ పెరుమాళ్ స్వామివారి దర్శనం మనకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని మాత్రమే కాకుండా మన భారతీయ శిల్పకళా చాతుర్యాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది.
ఇలాంటి అద్భుత ఆలయాలను సందర్శించడం ద్వారా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన భారతీయ ఆధ్యాత్మిక వారసత్వంతో పాటు సంక్లిష్టమైన శిల్పకళా చాతుర్యాన్ని మన భావితరాలకు మనం అందజేసిన వారమవుతాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల ద్వారా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ప్రత్యేక కథనాల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. అస్సు శ్రీ స్తన కస్తూరి వాసనావాసి దోరసే శ్రీ అస్తిగిరినాథాయ దేవరాజాయ మంగళం.